ఛానల్ నైట్ మిడ్ నైట్ టాక్స్ అసలు బబో ఎంత పొడుగుందనమాట. చాలా చాలా అంటే ఒకటేమో ఇమ్ము వర్సెస్ తనూజ చాలా చాలా పెద్ద గొడవ అయింది. మీరు వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీరు ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోతే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. తనూజ గురించి నిన్న చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తనూజ మాధురిని నామినేట్ చేయకపోతే మీరు ఎందుకు మాట్లాడలేదు అని. నేనేమంటానంటే, నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా చూడండి అండ్ స్కిప్పులు చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేసేటప్పటికి ఏమవుతుందంటే అక్కడే నేను ఏదో పాయింట్ చెప్తాను, మీరు మిస్ అయిపోతారు. సేమ్ అలాగే నిన్న తనూజ గురించి మిడ్ నైట్ టాక్స్ లో ఒక విషయం చెప్పాను. అది అండ్ థంబ్నెయిల్ కూడా అదే పెట్టాను. ఏంటి అంటే, మాధురిని తనూజ ట్రాప్ లో వేసుకుంటుంది అని చెప్పేసి నేను పెట్టాను. అది ఎందుకు పెట్టాను, నిన్న భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత మాధురిని తనూజ ఏమంటదంటే, నా మీద అరవను అని చెప్పేసి నాకు ప్రామిస్ చెయ్యి అని అడుగుతుంది. బట్ మాధురి ఏమంటదంటే, నేను ప్రామిస్ చెయ్యను, నాకు అప్పుడు కోపం వస్తే, అంటే నేను ఫేక్ గా ఉండలేను, నాకు కోపం వస్తే అరిచేస్తా, బట్ అరిచేసి ఆ తర్వాత సారీ చెప్పి ముద్దు పెట్టేసుకుంటా అని చెప్పేసి అంటది. సో నేను అది నిన్ననే చెప్పాను, మీరు చూడలేదు. సో తను నామినేట్ చెయ్యదు మాధురిని క్లియర్ గా. తను ఎప్పుడు కూడా అవతల వాళ్ళతో గొడవ పడాలంటే ఆ గొడవలో గెలవాలి అండ్ ఆ అరుపుల్ని తను తట్టుకోగలగాలి. బట్ మాధురి అరుపుల్ని తనూజ తట్టుకోలేదు, మాధురితో గొడవ పడలేదు. కాబట్టి మాధురితో కాంప్రమైజ్ అయ్యి తనతో ఫ్రెండ్షిప్ చేసి తన పక్కన అంటే ఒక శత్రువుని క్లోజ్ గా ఉంచుకోవాలి అన్న కాన్సెప్ట్ లో మాధురితో క్లోజ్ అయ్యి తన దగ్గర పెట్టుకున్నదని నాకు నిన్న నుంచి అనిపించింది. అండ్ ఈ రోజు నిన్న నేను ఏదైతే మాధురిని ట్రాప్ లో వేసుకుంటుంది తనూజ అన్నాను, ఈ రోజు తెలుసా, ఈ రోజు మిడ్ నైట్ టాక్స్ చూస్తే ఎలా ఉండేది మాధురి ఫస్ట్ వీక్ ఒక ఫైర్ బ్రాండ్ లాగా మొత్తం హైపర్ ఆది చెప్పినట్టు మొత్తం ఆ 5 weeks నుంచి ఏ కంటెస్టెంట్ ఇవ్వలేనంత స్టఫ్ 1 week లో ఇచ్చిన మాధురి గారు ఈరోజు తనూజ దగ్గర తెలుసా పిల్లిలాగా కూర్చుంది. క్లియర్ గా నాకు వెంటనే అనిపించింది, ఈ తనూజ గారి ట్రాప్ లో పడిందమ్మా, ఆ ట్రాప్ లో చిక్కుకుంది అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఏ తనూజ అయితే మాధురిని నా మీద అరవద్దు అని అంత పెద్ద పెద్ద అరుపులు అరవద్దు అని ప్రామిస్ చేసుకుందో, అదే మాధురి మీద లైవ్ లో అరిచింది చూడు, మామూలుగా కాదు, పెద్ద పెద్ద అరుపులు. ఆ అరుపులు కూడా ఒక ప్రేమ చూపిస్తూ అరుస్తున్నట్టు అరుస్తుంది. అంటే అక్కడ మాధురికి ఏమనిపిస్తుంది అంటే, తనూజ నా మీద ప్రేమతో అరుస్తుంది అనుకుంటుంది. సైలెంట్ గా కూర్చుంది తెలుసా. నేను అనుకున్నా, అయ్య బాబు తనూజ ఏంటి ఆ పిల్ల, ఆవిడని అలా చేసావు, ఒక ఫైర్ బ్రాండ్ లా ఉండే ఆవిడ్ని ఇలా చేస్తావు అని. ఎంత అరిచిందంటే, అక్కడ ఎందుకు అరిచింది అన్నది చెప్తా. ఇప్పుడు నామినేషన్స్ అయ్యాయి కదా, నామినేషన్స్ అయిన తర్వాత ఇమ్ము వర్సెస్ తనూజ చాలా పెద్ద గొడవ అవుతుంది, చాలా పెద్ద గొడవ అవుతుంది. ఆ గొడవ ఏంటన్నది మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మాధురి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది అయిపోయాక అక్కడికి వెళ్దాం. ఆ గొడవలో ఎవరు కరెక్ట్, ఎవరు ఎంతవరకు కరెక్ట్, యమున తనూజ ఎవరు ఎంతవరకు కరెక్ట్ అవన్నీ మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు మాధురి గురించి మాట్లాడేసుకుందాం. సో అక్కడ గొడవ అయింది. గొడవ అయిన తర్వాత చాలా పెద్ద గొడవ అయింది, ఎవరు తనూజ అండ్ యమ్ముకి. సో అక్కడి నుంచి వచ్చేసి బయట బీన్ బ్యాగ్ లో కూర్చుంటది. రీతు మాత్రం తనూజకి చాలా రియల్ ఫ్రెండ్. సో తనూజని అంటే ఇంకా తనూజకి ఆ లోపల జరిగిన గొడవకి ఇంకా తనకి ఇంక ఏడుపు ఒకటి తక్కువ అనమాట, ఏడుపు వచ్చేస్తుంది. సో మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంది, తను కంట్రోల్ చేసుకోవడానికి మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంది. ఆ టైంలో రీతు వచ్చి ఊరుకోబెడుతుంది. సో ఈ టైంలో మన మాధురి గారు ఫుడ్ పట్టుకుని వచ్చారు తనూజకి తినిపిద్దామని. వచ్చి కూర్చుంటే అరిచింది. అబ్బా మాధురి మీద ఎంత పెద్ద పెద్ద గట్టిగా అరుపులు అరుస్తుంది అంటే, అంత అరవక్కర్లేదమ్మా, నార్మల్ గా చెప్పొచ్చు. ఆ అరుపులు అరవడం ఏమంటా తెలుసా, ఫుడ్ పట్టుకుని ఏదో ప్రేమతో తినిపిద్దామని వచ్చింది. వచ్చిన వెంటనే ఆయన వెళ్ళారు, నువ్వు వచ్చి కూర్చున్నావు ఇక్కడ ప్యాంపర్ చేయడానికి, తినిపించడానికి, నన్ను పట్టించుకోవడానికి, పక్క నుంచి వెళ్ళమ్మా అని తోసినా కూడా వెళ్లకుండా ఎక్కడే కూర్చుంటున్నావు. వద్దు, నాకు ఎవరు వద్దు, నేను తినకపోయినా నన్ను వదిలేయి, నన్ను పట్టించుకోకు, ఎవరు కేరింగ్ అక్కర్లేదు అని చెప్పేసి ఒకటే అరుపులమ్మా. అరుపులు నార్మల్ గా కూడా మాట్లాడొచ్చు మాధురితో. అరుస్తానే ఉంది. తనూజ ప్లేస్ లో ఆ అరుపులు ఎవరైనా అరుచుండుంటే మామూలుగా కాదు, ఉతికి ఆరేసేసేది మాధురి. అండ్ మాధురి రియాక్షన్ చెప్పరా, ఈ అరుపులకి మాధురికి ఏంటంటే తనూజ ప్రేమతో తిడుతుంది అన్న ఫీలింగ్. సో ఆ ప్రేమతో తిడుతుంది కాబట్టి పడింది, ప్రేమతో తిడుతుందని పడి అంటది, నువ్వంటే అవ్వదు, అరిస్తే అయిపోదు, అంటే నువ్వు అన్నంత మాత్రాన్ని అరవదు, నువ్వు అరిస్తే నేను వదిలేను, నేను నీకు ఫుడ్ తినిపిస్తా అంటుంది. నాకు అనిపించింది ఫుల్గా పడిపోయిందమ్మా తనూజ ట్రాప్ లో అని. నేను తనూజ ట్రాప్ లో అని ఎందుకు అంటున్నానంటే, ఇదే తనూజ మాధురిని నా మీద అరవకు అని చెప్పేసి చేతిలో ప్రామిస్ చేయమంది. మరి ఇప్పుడు ఎలా అరుస్తుంది మాధురి మీద?
అది కూడా ప్రేమగా అరుస్తున్న వంకతో. తప్పు కదా. తను నీ మీద అంత కేర్ చేసి నీ దగ్గరికి ఫుడ్ పట్టుకొస్తే అంతలా అరుస్తావా? ఏ రకంగా కరెక్ట్? నాకు మాధురిని చూసి ఏంటి ఈ మాధురి కనీసం అరవద్దనైనా చెప్పొచ్చు కదా అని నాకు అనిపించింది. సైలెంట్ గా ఉందబ్బా. ఆ తర్వాత కూడా లోపలికి వెళ్ళి ఇంకా తనుజతోనే ఉంది మాధురి ఫుల్ గా తనుజ మీద ఎఫెక్షన్ పెంచేసుకుంది నిజంగానే. లేదా తనుజ ఓటు బ్యాంకు కోసం ఏమన్నా తనుజతో ఉంటుందా అని కూడా అనుకోవచ్చు. బట్ తనూజ ఓటు బ్యాంక్ కోసం తనూజతో ఉండాల్సిన అవసరం మాధురికి ఉందంటారా? మీరే చెప్పండి. సో అది విపరీతంగా అనిపించింది. నాకు అస్సలు నచ్చలేదు ఆ అరుపులు. ఆ మాధురి మీద అరవడం తనూజ నాకు అస్సలు నచ్చలేదు. నిన్న నేను మిడ్ నైట్ టాక్స్ లో ఏదైతే చెప్పానో దానికి కంటిన్యూస్ లాగా అనిపించింది. నిన్నేమో తనూజ మాధురిని ట్రాప్ లో వేసుకుంటుందని చెప్పానా, ఈ రోజేమో నాకు ఆ ట్రాప్ లో చిక్కిపోయినట్టే కనపడింది. సో ఇది ఈ డిస్కషన్. నెక్స్ట్ దానికి వెళ్దాము. నెక్స్ట్ వచ్చేసి ఏమో అంటాడు 5 పవర్స్ వచ్చాయా నీ దగ్గరికి? 5 పవర్స్ వస్తే నామినేషన్ పవర్ అని చెప్పేసి బిగ్ బాస్ క్లియర్ గా చెప్పారంటే అది ఒక పవర్ కదా. నువ్వు ఆ పవర్ యూజ్ చేసుకుంటావా, యూజ్ చేసుకోవా, అందరికీ పనిచేస్తావా? ఇక్కడ మళ్ళీ అంటాడు నేను ఎందుకు పంచాను అంటే నేను ఎవరినైనా నామినేట్ చేస్తే వాళ్ళు నన్ను నామినేట్ చేసేస్తారని. ఎందుకు నీకు నామినేషన్స్ అంటే అంత భయం? విన్ అయ్యే వాళ్ళకి ఎవరికైనా నామినేషన్ అంటే భయం ఉంటుందా? అంటే నీకు బయట ఒక ఫ్యాన్ బేస్ ఉంది, నువ్వు మాట్లాడితే అక్కడ ఆడియన్స్ లో అరుపులు కేకలు క్లాప్స్ వినపడుతున్నాయి, ఎందుకు భయపడుతున్నావు నువ్వు నామినేషన్ కి? ఏం లేదు, జస్ట్ సేఫ్ గేమ్. హౌస్ లో అందరితో మంచిగా ఉండాలనుకుంటున్నాడు. హౌస్ లో అందరితో మంచిగా ఉండాలన్న ప్రాసెస్ లో బయట ఆడియన్స్ లో గ్రాఫ్ తగ్గించుకుంటున్నాడు. అదొకటి అంటాడు. నేనేమంటానంటే మరి నిన్ను నువ్వు సేవ్ చేసుకున్నప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడు? నీ దగ్గర ఉంచుకోవచ్చు పవర్స్, నువ్వు కావాలంటే వేరే వాళ్ళకి ఉంచుకోవాల్సింది. మరి ఉంచుకుని నువ్వే అందరినీ నామినేట్ చేసుకుంటే అసలు నిన్ను నామినేట్ చేసే పవర్ వేరే వాళ్ళకి ఎందుకు వస్తుంది? అండ్ కళ్యాణ్తో డిస్కషన్ పెడతాడు. ఏమని అంటే కళ్యాణ్ ఏమంటాడంటే కళ్యాణ్ కూడా అసలు ఏమో ఆయేషాని ఎవరు నామినేట్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. అండ్ ఆయేషాని సేవ్ చేయమని గౌరవ్ని అక్కడ ఒక ట్రాప్ వేసాడు. ఇమ్ము గౌరవ్ మీద ట్రాప్ వేసాడు. సో అండ్ అక్కడ గౌరవ్ ట్రాప్ లో పడ్డాడు అనుకోవడం అబద్ధం. ఎందుకంటే మిడ్ నైట్ టాక్స్ లో ఆయేష అండ్ గౌరవ్ మాట్లాడుకుంటారు. గౌరవ్ క్లియర్ గా ఇక్కడ ఈ ఇమ్ము రిక్వెస్ట్ ఈ ఆయేష రిక్వెస్ట్లు చెయ్యకపోయినా కూడా తను ఆయేషాని సేవ్ చేసేవాడు. సో ఈ విషయం అక్కడ మాట్లాడినప్పుడు అర్థం అవుతుంది. సో అక్కడ ఆయేషాని నామినేట్ చేయొద్దని కళ్యాణ్ అంటాడనమాట. అదేంటి అన్న, ఆయేషాని నామినేట్ చేయకపోతే ఎలాగా? తను ఈ వీక్ అంతా కూడా తను ఏదైతే మాటలు అన్నదో అవన్నీ తనే రాంగ్ గా అని ప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. అలాంటప్పుడు నామినేట్ చేయాలి కదా అంటే, లేదు నువ్వు ఇప్పుడు ఆయేషాని నామినేట్ చేసావు అనుకో, తన దగ్గర డైరెక్ట్ నామినేషన్ ఉంది కదా, అది పట్టుకొచ్చి నా మీద వేసేస్తుంది అంటాడు. తను డైరెక్ట్ గా నామినేషన్ ఉంది, నేను నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు తను నామినేట్ చేస్తే నన్ను డైరెక్ట్ అదేమీ కాదు. తేను అండ్ ఆయేష ఫ్రెండ్స్ అవుతున్నారు. జస్ట్ ఆయేష నామినేషన్స్ నుంచి సేవ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈ డైలాగ్ యూజ్ చేశాడు. నీకు నిజంగా ఆయేష డైరెక్ట్ నామినేషన్ నిన్ను చేస్తుంది అని నిజంగా నీకు ఉండుంటే నువ్వు గౌరవ్ దగ్గరికి వెళ్ళి ఆయేషాని సేవ్ చేయమని అడగవు కదా. ఇదంతా కూడా జస్ట్ మనకి ఏదో నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలని ఎమ్ము ట్రై చేస్తున్నాడు. కానీ కాదు, ఒకటి ఆయేషాని సేవ్ చేయడానికి మాత్రమే ఆయేషాని ఎవరిని నామినేట్ చేయొద్దని అంటున్నాడు. బట్ ఇక్కడ తను డైరెక్ట్ నామినేట్ చేసేస్తుందేమో నువ్వు చేస్తే అని ఒక కవరింగ్ టైప్ అనమాట. సో అది మనకు ఆడియన్స్ కి అర్థమైపోతుంది క్లియర్ గా. అస్సలు బాగలేదు. ఎమ్ము కామెడీ తప్ప గేమ్ మొత్తం పడిపోయింది. అందుకే నేను పదే చెప్తున్నా, ఎమ్ముకి హింట్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ హైపరాది ఇచ్చిన హింట్ ని తను వేరేలా తీసుకున్నాడు. ఏమని అంటే హైపరాది ఏమంటాడు, నీకు విన్ అయ్యే ఛాన్స్ ఉంది, లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నాడు కదా తనుజాని. అండ్ ఆయేష వచ్చి నువ్వే నా టార్గెట్ అన్నది కదా. ఇప్పుడు ఎమ్ము వర్సెస్ తనుజ గొడవలో ఏం చెప్పినా ఎమ్ము దివ్యతో ఏమంటాడంటే ఆయేష వచ్చి నా టార్గెట్ నువ్వే అని చెప్పేసి తనుజాని అన్నప్పుడు నేను కూడా నా గేమ్ ఆడతా కదా. అంటే తనుజ టాప్ లో ఉన్నప్పుడు నేను టాప్ లోకి వెళ్ళాలంటే తనతో ఫైట్ చేయాలి కదా అన్నట్టు మాట్లాడతాడనమాట. అందుకే తనుజతో ఫైట్ చేయాలనుకున్నాడు. చేయాలనుకున్నప్పుడు చెయ్యి, నువ్వు నీ గేమ్ ఆడు. కానీ నువ్వు ఓపెన్ గా చేయడం మానేసి ఆ కళ్యాణ్తో చేపించి ఆ రమ్యతో చేపించి ఎందుకు ఇదంతా? తన గురించి తను ఏమని చెప్పుకుంటాడంటే ఇమ్ముకి సారీ నేను నీ మాట వినలేనందుకు నేను ఎందుకు నామినేట్ చేయలేదంటే నేను ఏం పాయింట్స్ పెట్టాలనుకున్నానో తనుజ మీద అవన్నీ రమ్య పెట్టిందంటాడేంటి? అసలు తను ఏం పాయింట్స్ పెట్టాలనుకున్నాడు? వీకెండ్ కూడా నైట్ కూడా వెళ్ళి తనుజ దగ్గర నువ్వెందుకు మీ ఇద్దరు రమ్య అండ్ నీ నామినేషన్ లో మధ్యలో నా పేరు ఎందుకు తెచ్చావు అంటాడు. ఎందుకు తెచ్చింది నీ పేరు? నిన్ను బ్యాక్ చేసుకుంటూ వస్తుంది. నీకు బయట నెగిటివ్ అవ్వకూడదు, నీకు అమ్మాయిలు పిచ్చి లేదు అని ప్రూవ్ చేయాలనుకుంటుంది ఆ అమ్మాయి. ఇలా అనుకుంటుంటే నువ్వు వచ్చేసి
ఆమె మీద నెగిటివ్గా మాట్లాడతావు, ఎందుకు నువ్వు మధ్యలో నన్ను తీసుకొచ్చావు అంటే ఇంక అక్కడ తనుజ కోపం వచ్చింది. ఎందుకు తీసుకొచ్చావు అంటున్నావా, అక్కడ పాయింటే నువ్వు కదా, పాయింటే నీ గురించి వస్తుంది, నువ్వు అమ్మాయిలు పిచ్చి అని చెప్పేసి నీ గురించి పాయింట్ వస్తే నేను నిన్ను సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడితే నన్నెందుకు మధ్యలో తీసుకొచ్చావు అంటావు అని చెప్పేసి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోద్ది మాధురి, తేను అండ్ ఎవరు కళ్యాణ్. బట్ ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ ఏమంటాడంటే, నేను ఒక్క నామినేషన్ చేసినంత మాత్రాన ఫ్రెండ్షిప్ వదిలేసుకుంటానా, నాకు తన మీద ఒక ఒపీనియన్ ఉంది, అది ఇక్కడ ఉంది, చాలా పైన ఉంది. ఒక్క నామినేషన్ చేసి అయితే నేను తను వదిలేసుకోను, బట్ నామినేట్ చేసి నేను కొన్ని పాయింట్స్ పెట్టాలనుకున్నాను అంటున్నాడు. ఏం పాయింట్స్ పెట్టాలనుకున్నాడో మరి, చేసా పాయింట్స్ అయినా పెట్టినా సరిపోయేది, ఆడియన్స్కి అర్థమయ్యేది. మాధురితో ఇంకా ఏమంటాడంటే, నేను తనుజ విషయంలో నాకు ఒక క్లారిటీ ఉంది, తన వల్లే నేను ఈ రోజు గేమ్లో చాలా బాగున్నాను, నన్ను ప్రతిరోజు ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. ఆ రోజు జైలు దగ్గర మాట్లాడాడు కదా, సేమ్ అదే చెప్తాడు, నన్ను తీర్చిదిద్దుకుంటూ వచ్చింది, అలాంటి వ్యక్తిని నేను ఎందుకు వదిలేస్తాను, ఎందుకు తన ఫ్రెండ్షిప్ని వదిలేస్తాను అంటాడు. మరి నువ్వు అంత ఫ్రెండ్షిప్ వదిలేయకూడదని అనుకున్నప్పుడు ఎందుకు నామినేట్ చేయాలనుకున్నావు, నామినేట్ చేసి చెప్పాలా నీ పాయింట్స్, శుభ్రంగా పక్కన కూర్చోబెట్టి మాట్లాడవచ్చు కదా, ఎందుకు నామినేట్ చేయడం, నామినేట్ చేయాలని అనుకోవడం. ఫస్ట్ నామినేట్ చేయాలనుకున్నాడు ఎమ్ము దగ్గర క్లియర్గా, మన ఇద్దరం నామినేట్ ఇక్కడ ఎమ్ము ఇంకా మళ్ళీ ఇక్కడ ఒక కన్నింగ్. ఎమ్ము ఏం చేస్తాడు తెలుసా, తనకి తెలివితేటలు ఉన్నాయి కానీ అది ప్రాపర్గా యూజ్ చేయకుండా కన్నింగ్ వేలో తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఎవరిని, తనుజాన్ని నామినేట్ చేయాలి అండ్ తన ప్లాన్ ఏంటి, రమ్య కూడా తనుజాన్ని నామినేట్ చేస్తే 2 ఓట్లు పడితే తనుజ నామినేషన్కి వెళ్తుంది, కళ్యాణ్ అంటే రమ్య వీళ్ళిద్దరూ నామినేట్ చేయాలి. సో అక్కడ దానికి రమ్యకి ఇవ్వడం కోసం వేరే చెప్పాడు, అది మాట్లాడుకుందాం. ఇక్కడ కళ్యాణ్ ఏమంటాడంటే, మన ఇద్దరం నామినేట్ చేస్తున్నాం కదా అయితే తనుజాని అంటే, లేదు లేదు నేను చెయ్యను అంటాడు. నేను చెయ్యను, ఇప్పుడు భరణి వెళ్ళిపోయిన తర్వాత కూర్చుని ఏడ్చింది, నాతో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారని ఏడ్చింది, ఇప్పుడు మనం ఇద్దరం అటాక్ చేస్తే తనకు సింపతి వచ్చేస్తుంది బయట, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, నువ్వు నామినేట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండు అన్నట్టు కళ్యాణ్కి చెప్తాడు. అండ్ రమ్యకి ఒక్క ఓటు ఇచ్చాడు కదా నామినేషన్కి, ఆ ఒక్క ఓటు కూడా ఎవరిని, తనూజని వేయడానికి ఇచ్చాడు అనమాట. తను చెప్తుంది తనూజకి వేయడానికి, అండ్ రమ్య వచ్చి ఎమ్ముతో చెప్తుంది, నువ్వు తనూజకు కూడా ఒక్కటే ఇవ్వు, అంతకంటే ఎక్కువ ఇస్తే ఊరుకోను అన్నట్టు చెప్తుంది. సో మళ్ళీ ఇక్కడ తనూజ ఇదే విషయం ఎమ్ము దగ్గర గొడవలో చెప్తుంది అనమాట, నువ్వు ఓన్లీ కళ్యాణ్తో కాదు నా మీద నామినేషన్ రమ్యతో కూడా వేయించాలి, కాబట్టి అప్పుడు నాకు 2 ఓట్స్ అవుతాయి, నన్ను నామినేషన్లోకి పంపించాలి, ఈ ప్లాన్ తో నువ్వు రమ్యకి ఇచ్చావు అని చెప్పేసి ఎమ్ము వర్సెస్ తనూజ ఆయన గొడవలో అడిగితే ఎమ్ము అంటాడు, కాదు నేను నీకిచ్చి రమ్యకి ఇవ్వకపోతే పార్షియాలిటీ అవుతుంది అందుకు ఇచ్చాను అంటున్నాడు. ఇది కూడా జస్ట్ కవరింగ్. సో తనూజని నామినేషన్స్ లోకి తీసుకురావాలన్నదే ప్లాన్. తను భరణి గారిని ఎందుకు సేవ్ చేయలేదు మనకు క్లియర్ గా తెలుసు, తను ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి సేవ్ చేయకూడదు, ఎందుకంటే తను ఉంటే నాకు ఎప్పటికైనా ప్రాబ్లమే అన్నట్టు భరణి గారిని పంపేశాడు. సో ఆ ప్లాన్ లోనే మేబీ తనుజను కూడా నామినేషన్స్ లోకి తీసుకుని వస్తుండొచ్చు. అండ్ తను లేడీ విన్నర్ అంటున్నాడు కాబట్టి తను ఏమైనా నామినేషన్ లోకి వస్తే ఏ భరణి గారి లాగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉన్నది అని ఏమన్నా అనుకుని ఉండొచ్చు, ఏ ప్లాన్ అయినా అయి ఉండొచ్చు. ఎమ్ము చాలా తెలివైనడు, బట్ ప్రాపర్ గా యూజ్ చేయట్లేదు, అది ప్రాబ్లం ఎమ్ముతో. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆయేషాని సేవ్ చేయడం అన్న విషయం ఎమ్ము చెప్పాడు అన్న విషయం హౌస్ మేట్స్ అందరికీ తెలిసిపోయింది. అక్కడ తనూజ ఏమంటదంటే, ఆయేషాని సేవ్ చేయమని ఎమ్ము చెప్పాడంట, వై ఆయేష సంజనాన్ని సేవ్ చేయమని చెప్పొచ్చు కదా, సంజనాన్ని సేవ్ చేయమని ఎందుకు చెప్పలేదు అని అంటాడు. సో ఇక్కడ నేనేమంటానంటే, అంత సంజన అంటే తన ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు తెలిసి ఎమ్ముది సంజనాయే అయి ఉండొచ్చు, బట్ ఏమనుకున్నాడంటే నేను కదా పవర్స్ అందరికీ ఇచ్చాను, సో అందరికీ పవర్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఎవరు ఎలాగో సంజనాన్ని నామినేట్ చేయరు, ఆ జాగ్రత్త నేను తీసుకుంటాను అనుకుని ఉండుంటాడని నేను అనుకుంటున్నా ఈ విషయంలో అయితే. నెక్స్ట్ వచ్చేసి దివ్య అంటది గౌరవ్ని, గౌరవ్ వచ్చేసి అందరి దగ్గర చెప్తాడనమాట, ఎమ్ము ఇలా వచ్చేసి నన్ను నామినేషన్ లోకి రాకుండా ఉండాలంటే నేను ఆయేషాని సేవ్ చేయాలన్నాడు, అండ్ ఆయేష కూడా వచ్చి నన్ను అడిగింది, ఇలా అందరికీ చెప్తున్నాడు. అబ్బో గౌరవ్ కూడా ఏం తక్కువడు కాదు, ఎమ్ము చెప్పినా చెప్పకపోయినా కూడా గౌరవ్ ఆయేషాని సేవ్ చేసేవాడు. ఎందుకంటే మిడ్ నైట్ టాక్స్ లో లోపల కూర్చుని ఏం లేదబ్బా మనం రివ్యూలో ఎక్కువసేపు తనూజ గురించి మాట్లాడడం కాదు, హౌస్ లో వాళ్ళందరి డిస్కషన్ ఏం మూల చూసినా తనూజ 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 తనూజ, అన్ని మూల్స్ నుంచి అన్ని మూలలో తనూజ తనూజ తనూజ. ఆ కెప్టెన్ రూమ్ లో కూర్చుని ఈ మన ఎవరు ఆయేష కెప్టెన్ రూమ్ లో పడుకుంటుంది కదా, అక్కడ కూర్చుని గౌరవ్ అంటే తిను మాట్లాడుకుంటారనమాట. ఏంటి తనూజ ఫేక్, ఏదో ఒక రోజు ఆ ఫేక్ తనం బయటపడుతుంది అని వీళ్ళిద్దరూ గుసగుసలాడుకుంటూ మాట్లాడుకుంటారు. అప్పుడే ఆయేష అంటది, నువ్వు నా ఫ్రెండ్ అంట, నువ్వు ఎలాగైనా నన్ను సేవ్ చేసేవాడు అంట వాళ్ళు అంటున్నారు, బట్ నీ గురించి నాకు తెలుసు అన్నట్టు అంటే, ఎస్ నువ్వు నా ఫ్రెండ్ అని అంటున్నాడు. సో అది
తను క్లియర్ గా వీళ్ళందరూ అడిగినా అడగకపోయినా తన్నే సేవ్ చేసేవాడు. బట్ ఎమ్ము అడిగి దొరికిపోయాడు అనమాట. సో అది యూజ్ చేసుకుని తన వైపు తప్పు లేకుండా చూసుకోవడానికి అందరికి వెళ్ళి సేమ్ పాయింట్ గౌరవ్ చెప్తున్నాడు అనమాట. అప్పుడు దివ్య అంటది, గౌరవ్ నువ్వు నిజంగానే నిన్ను ఎవరైనా నామినేట్ చేస్తారని అనుకున్నావా? నిన్ను అసలు ఎవ్వరూ నామినేట్ చేయకపోదురు, నువ్వు ఎమ్మో చెప్పాడని సేవ్ చేశాను అంటున్నావు, కానీ అసలు నువ్వు ఎవరి మాట వినకుండా నువ్వు నీకు ఆలోచన ఏముందో అది చేసుకున్నా కూడా ఎవ్వరు నిన్ను నామినేట్ చేసి ఉండేవారు కాదు, నీ మీద ఎవరికి నామినేషన్ పాయింట్స్ లేవు అని చెప్పేసి దివ్య గౌరవ్ అంటుంది. బట్ వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే గౌరవ్ జస్ట్ ఇమ్ము చెప్పాడు అని చెప్పేసి ఇమ్ము మీదకు తోసేస్తున్నాడు, కానీ ఇమ్ము చెప్పకపోయినా కూడా ఆయేషాని సేవ్ చేసి ఉండేవాడు. సో ఇది గౌరవ్ విషయంలో నా పాయింట్ ఆఫ్ వ్యూ. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇమ్ము ఏం చేస్తాడంటే కళ్యాణ్ దగ్గర కూర్చుని, కళ్యాణ్ సారీ అన్నా అని చెప్తుంటే, నువ్వు సంజనాన్ని నామినేట్ చేయకపోవడం నా ప్రాబ్లం కాదురా, నా మైండ్ లో ఒకటి పడిపోయింది, అది జనాల్లోకి వెళ్ళాలి, నీ పాయింట్ కూడా అదే ఉంటది, దట్ నాకంటే నువ్వు చేస్తే జనాలు ఎక్కువ కనెక్ట్ అవుతారు కాబట్టి నువ్వు చేస్తావు అనుకున్నాను అంటాడు. సో నీ పాయింట్ నువ్వు చెప్పుకోవాలి, కానీ తన చెప్తే కనెక్ట్ అవ్వడం ఏంటి? అర్థం లేని వాదన ఇమ్ముది. అండ్ ఇక్కడేమో సంజనాన్ని నామినేట్ చేయడం నాకు ప్రాబ్లం లేదు అంటాడు, అక్కడేమో సంజనాన్ని నామినేట్ చేసినందుకే కదా తను ఎలిమినేట్ అయిపోతే ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పేసి ఇక్కడ జస్ట్ నేనేమి గ్రూప్ గేమ్ ఆడలేదు అని చెప్పుకోవడానికి తప్ప తనకి సంజన మీద కేరింగ్ ఉంది, ఉండాలి కూడా, ఫస్ట్ నుంచి అమ్మ అని పిలుస్తున్నాడు. ఆ కేరింగ్ ఉండడంలో తప్పు లేదు, తను ఎలిమినేట్ అవ్వకూడదు, తను నామినేట్ చేయకూడదు అని అనుకోవడంలో కూడా తప్పు లేదు. అది ఓపెన్ గా చెప్పుకోవచ్చు. ఇమ్ము నన్ను సంజనాన్ని నామినేట్ చేసినా నాకు ప్రాబ్లం లేదు, ఇది అనవసరమైన మాటలు, అది తన మైండ్ కాదు. అంటే తన ఇన్నర్ మైండ్ సంజనాన్ని సేవ్ చేయాలనే ఉంది, బయటకు ఉండొచ్చు అది. నువ్వు అది కాదు అని చెప్తే జనాలకి ఎలా వెళ్తుంది? అరే అదేంటి సంజనాకి నామినేట్ చేసినా పర్లేదు అంటాడేంటి, అక్కడేమో ఆయేష్ అని సేవ్ చేయమని గౌరవ్కి ఛాన్స్ ఇచ్చి, అంటే అమ్మకంటే ఆయేషే ఎక్కువ అన్నట్టు వెళ్తుంది ఆడియన్స్ కి. బట్ తన ఉద్దేశం ఏమో అది కాదు, నేను ఎవరెవరికైతే ఇచ్చానో వాళ్ళు ఎలాగో సంజనాన్ని నామినేట్ చేయరు అన్న కాన్సెప్ట్ లో ఉన్నాడు. అంటే నెక్స్ట్ రాము విషయంలో కూడా సేమ్ కాన్సెప్ట్ లో ఉన్నాడు, సంజన రాముని నామినేట్ చేస్తాను అన్నదంట, అందుకు సంజనాకి ఇవ్వలేదు. రీతు రాముని థర్డ్ ప్లేస్ లో పెట్టుకుందంట, సో రీతు రాముని నామినేట్ చేయదు అని అనుకున్నాడు, బట్ అక్కడ రీతు నామినేషన్ చేసేసింది. ఏదైతే ఎవరు కళ్యాణ్ విషయంలో నువ్వు తనూజాని ఎందుకు నామినేట్ చేయలేదు అని అక్కడ ఎలా అయితే కళ్యాణ్ని ఎక్స్పోజ్ చేశాడో, అంటే నువ్వు కళ్యాణ్ని తనూజాని నామినేట్ చేయాలనుకుంటున్నావు కదా అని ఎక్స్పోజ్ చేశాడు కదా ఏమో, లేదంటే తనూజాకి అసలు తెలియదు. మరి అక్కడ రాముని నామినేట్ చేయడం నీకు నచ్చలేనప్పుడు రీతు రాము నామినేట్ చేసినప్పుడు కూడా క్వశ్చన్ చేయొచ్చు కదా, నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అంటే క్లియర్ గా నీకు రాము కంటే సంజన ప్రయారిటీ, అది ఒప్పుకో, తప్పేం లేదు. ఫస్ట్ నుంచి మీరిద్దరు కలిసి ఉంటున్నారు, అది ఒప్పుకోవడంలో కూడా తప్పులేం లేదు. అలా ఒప్పుకోవట్లేదు, ఓపెన్ గా ఉండట్లేదు ఇమ్ము, అది ప్రాబ్లం వచ్చింది. సో ఏం లేదు. అండ్ నెక్స్ట్ తనూజాన్ని నామినేట్ చేయకపోయేటప్పటికి ఇమ్ముకి కోపం వచ్చింది, అరే తనూజాన్ని నామినేట్ చేయట్లేదేంటి, తనూజకు పడాలి కదా ఓట్స్, అప్పుడే కదా నామినేషన్ లోకి వెళ్తుంది అన్న కోపం సడన్ గా వచ్చేసింది. మళ్ళీ కళ్యాణ్తో ఇంకో మాట అంటాడు తెలుసా, అది ఏంటి అంటే, ఈ వారం నువ్వు గమనించు, తనూజ జెన్యూన్ కాదురా, తనూజ జెన్యూన్ కాదు, నీకే తెలుస్తుంది, ఈ వారం గమనించు అంటాడు. అంట ఇక్కడ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు కూడా జెన్యూన్ కాదు అన్నట్టు ఏదో మాట్లాడుతున్నాడు, అంత క్లియర్ గా నాకు అర్థం అవ్వలేదు. మరి ఇక్కడ జెన్యూన్ కాదు అన్నట్టు మాట్లాడినప్పుడు లోపలికి వెళ్ళి లేదు నాకు తనూజ నన్ను తీర్చిదిద్దింది, మళ్ళీ ఆ మాటలన్నీ ఎందుకు? నిజంగా తనూజ నిన్ను తీర్చిదిద్ది ఉంటే నువ్వు నామినేట్ చేయకూడదబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేట్ చేయాలని అనుకోవడం కళ్యాణ్ తప్పు, ఆ తర్వాత దాన్ని ఎంత సమర్థించుకున్నా కానీ, ఎందుకంటే నిన్ను వెనకేసుకొస్తుంది అమ్మాయి, మామూలుగా వెనకేసుకు రావట్లేదు. ఈ విషయం బయటపడినప్పటి నుంచి కళ్యాణ్కి అమ్మాయిల పిచ్చి లేదు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంది. అండ్ లాస్ట్ వీక్ కళ్యాణ్ నిన్ను మోసం చేసి నిన్ను పేరు చేసుకున్నాడు అని చెప్పేసి వీళ్ళందరూ చెప్తున్నా కూడా లేదు, కళ్యాణ్ అలాంటి పనులు చేయడానికి అక్కడ బ్యాకప్ చేసుకుని వచ్చింది. అన్ని చేస్తే నువ్వు అలాంటి పర్సన్ ని నామినేట్ చేయాలని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఈ విషయంలో కళ్యాణ్ 100% తప్పు. నీకు తనతో ఏమన్నా ప్రాబ్లం ఉంటే కూర్చుని మాట్లాడు, నామినేట్ చేయకూడదు తన్ని విషయంలో అంత సపోర్ట్ చేసినప్పుడు నీకు ఆ విశ్వాసం ఉంటే చేయకూడదు, అంతే. ఇక్కడ కళ్యాణ్ ఖచ్చితంగా ఒక బ్లండర్ మిస్టేక్ చేశాడు. సో అది నీకు జెన్యూనో కాదో తెలుస్తుంది, ఒక 1 వీక్ గమనించు, తను జెన్యూన్ కాదు అని చెప్పేసి ఇమ్ము కళ్యాణ్తో అంటాడు అనమాట. అంటే నాకేమనిపించిందంటే కళ్యాణ్ ఇమ్ముతో కలిసి ఉంటే కళ్యాణ్ గేమ్ కూడా ఇమ్ము గేమ్ లాగా ఎట్టిపోతుందా అని కూడా డౌట్ వచ్చింది వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలను చూసి. నెక్స్ట్ వచ్చేసి తనూజ గురించి చాలా నెగిటివ్ మైండ్ తో ఉన్నాడు ఇమ్ము. ఏమంటాడంటే తను జెన్యూన్ కాదని నాకు తెలుసు కాబట్టి నేను తనతో మాట్లాడలేదు, అండ్ భరణి వెళ్ళిపోయినప్పుడు కూడా తను ఏడుస్తుంది కదా, కనీసం నేను దగ్గరికి వెళ్ళలేదు అని చెప్పేసి చెప్తాడనమాట. అండ్ సాయి ఇంకో చోట కూర్చొని సుమన్ అంటాడు, నామినేట్ చేశారు కదా వీళ్ళు, ఇన్ని రోజులు సేఫ్ నామినేషన్స్ చేస్తున్నారు, ఇన్ని రోజులు వీళ్ళకి సేఫ్ నామినేషన్ కి సుమన్ దొరికాడు, ఇప్పుడు ఈ వారం సుమన్ సేఫ్ కాబట్టి
మన మీద పడ్డాడు అని చెప్పి సాయి అంటున్నాడు. కరెక్ట్ పాయింట్ తను చెప్పింది. ఈ వారం కూడా సుమన్ సేఫ్ కాకపోతే వేసేద్దరు, ఎవరో ఒకరు సేఫ్ నామినేషన్ వేసేద్దరు సుమన్ మీద. బట్ పాపం ఆ పిల్లోడు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇమ్యూనిటీ ఈ వారం తీసుకుని ఉంటే బాగుండేది, అది తీసుకోకుండా దాచుకున్నాడు ఆ ఇమ్యూనిటీ. ఇప్పుడేమో ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్నాడు ఆ పిల్లోడు. బ్లండర్ మిస్టేక్ ఆ పిల్లోడు చేసింది. ఇంకా లేదు నువ్వు ఆ ఇమ్యూనిటీ యూజ్ చేయడానికి వీరలేదు, నామినేషన్స్ టైంలో అడిగాను, నువ్వేమో వద్దన్నావు కాబట్టి ఎలిమినేట్ అని పంపిస్తే ఎంత బ్లండర్ మిస్టేక్ అవుతుంది. సాయి చేసింది తీసేసుకోవాల్సింది, తీసుకుని ఉండుంటే ఈ 2 weeks సాయి తను ప్రూవ్ చేసుకోవడానికి ఉండేది. సో అది నెక్స్ట్ వచ్చేసి దివ్య అండ్ తనూజ వీళ్ళు మాట్లాడుకుంటారనమాట. అండ్ అక్కడ సుమన్ కూడా ఉంటాడు. ఇక్కడ దివ్య ఏమంటదంటే, దివ్య అండ్ తనూజ వీళ్ళు బాగా కలిసి ఉంటున్నారు. దివ్య ఒకటే మాట అంటది, ఏమని అంటే నీకు అర్థం కావట్లేదు, వాళ్ళు నిన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నావు, అది వచ్చి ఏం చెప్పాడు, నువ్వు లేడీ విన్నర్ అవుతావని చెప్పాడు, అందుకు వాళ్ళు నిన్ను టార్గెట్ చేస్తున్నారు, ఎమ్ము కానివ్వు వీళ్ళు కానీ, అందుకు నీ కోసం వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తుంది అనమాట. దివ్య కలిసారు, వీళ్ళిద్దరు బాగుంటున్నారు. బాగుంటుంది అలా ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది. బట్ నిలబడాలబ్బా, వాళ్ళ మాట మీద నిలబడాలి. బ్యాక్ స్టాబుల్ చేయకుండా ఉంటే మనకు కూడా చూడడానికి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి తనూజ అంటది, ఎమ్ముకి ఎప్పటి నుంచో నా మీద ఉంది, నేను అందుకే ముందు నుంచి మాట్లాడడం మానేశాను, ఆ చేదు లడ్డు కూడా నా మీద కోపంతోనే ఇచ్చాడు, ఇచ్చినప్పుడు రీజన్ ప్రాపర్ గా చెప్పొచ్చు కదా, అక్కడ కూడా నవ్వుతూ సేఫ్ గా రీజన్ చెప్పాడు, నవ్వినా నీతోనే ఏడ్చినా నీతోనే అంటూ నా మీద ఏదో ప్రేమ ఉన్నట్టు చెప్పాడు, కానీ తనకి నామినేషన్స్ చేసి నన్ను బయటికి పంపేయాలని ఉంది అని చెప్పేసి తనూజ అంటదనమాట. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ నామినేషన్స్ లో ఉంటే ఏం చేస్తావు అని చెప్పేసి గౌరవ్ని అడుగుతారు చాలా మంది. నిఖిల్ నామినేషన్స్ లో ఉంటే ఆలోచించేవాడిని అని చెప్పేసి గౌరవ్ అంటాడు. అండ్ ఇదే విషయం లోపలికి వెళ్ళి ఆయేష అదే కెప్టెన్ రూమ్ లో మాట్లాడుకున్నారని చెప్పాను కదా, అప్పుడు అంటాడు, అసలు వీళ్ళకి ఎందుకు నన్ను ఎందుకు అడుగుతున్నారు, నిఖిల్ ఆయేష ఉంటే నీ ప్రిఫరెన్స్ ఎందుకని అడుగుతున్నారు, వై ఎందుకు అడుగుతున్నారు, వై నేను ఎందుకు చెప్పాలి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. తనేమి తక్కువ కాదు గౌరవ్, తన ప్లాన్ లో తను ఉన్నాడు, అర్థమవుతుంది. మంచిదే, ఉండొద్దని ఏమీ అనట్లేదు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవాలి, బట్ అది ఎంత ప్రాపర్ గా జెన్యున్ గా ఉన్నది అన్నది మాత్రమే మనం చెప్పగలం. నెక్స్ట్ వచ్చేసి ఈ లోపల ఇంకో గొడవ, అదేంటంటే రీతు వర్సెస్ కళ్యాణ్. రీతు పట్టుకుంద పాయింట్, అసలు ఈ అమ్మాయి పాయింట్స్ బలి పట్టుకుంటుంది తెలుసా. కళ్యాణ్ని నిలదీస్తుంది, ఏంటేంటి నువ్వు బ్యాక్ స్టాప్ చేయలేదు అంటే మేము బ్యాక్ స్టాప్ చేసాము అని అనలేదా, నువ్వు అన్నావు కదా, అన్నందుకే కదా మేము అంత నెగిటివ్ అయ్యాము, అప్పుడు మాతో గొడవ పడ్డావు కదా, మేము బ్యాక్ స్టాప్ చేసామనే కదా అంటే నేను అనలేదు అంటాడు. ఇక్కడేమో నువ్వు వాళ్ళకేమో వాళ్ళు ఆడుకున్నారు అని చెప్తున్నావు, ఆ మాట నువ్వు ఆ రోజు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి గట్టిగా గొడవ పెట్టుకుంటుంది. ఇక్కడ కళ్యాణ్ దగ్గర ఆన్సర్ ఉండదు, రివర్స్ లో ఏదో వేసుకుంటాడు, బట్ ఆన్సర్ లేక కొంచెం అరగంటగా బిహేవ్ చేశాడు కళ్యాణ్ అని అనిపించింది అనమాట. రీతు ఊరుకోలేదు, గట్టిగా వేసింది కళ్యాణ్కి, బాగా నచ్చింది. అంటే ఆ పాయింట్ కరెక్టే కదా. ఇప్పుడు ఏదైతే కళ్యాణ్ ఆ రోజు ఆ బ్యాక్ స్టాబ్ అవి ఇవి అన్నాడు, ఈ రోజు క్లియర్ గా ఎమ్ముని మోసం చేసినట్టే. ఎమ్ము దగ్గర ఏమో నువ్వు క్లియర్ గా కూర్చొని నేను తనూజాని నామినేట్ చేస్తాను అండ్ నాతో పాటు నువ్వు కూడా చేస్తావు కదా, నాకు తనూజా మీద పాయింట్స్ ఉన్నాయని ఇన్ని చెప్పి ఇక్కడ సడన్ గా మాట మార్చి ఇక్కడ వేరే వాళ్ళని వేయడం అంటే ఖచ్చితంగా నువ్వు ఇమ్ముని మోసం చేసినట్టే. నువ్వు ఈ రోజు ఇమ్ముని మోసం మాట ఇచ్చి ఇమ్ముని మోసం చేసావంటే ఆ రోజు డిమాండ్ చేసిన మోసాన్ని నువ్వు తప్పు పట్టకూడదు, అవునా కదా. ఇదే అడుగుతుంది రీతు. డెమోని ఏం అడగడు, తన పని తాను చేసుకుంటాడు, వింటాడు, వీళ్ళ గొడవ వింటాడు, కానీ అసలు జోక్యమే చేసుకోడబ్బా, తన పని తాను చేసుకుంటాడు. రీతు మాత్రం ఊరుకోదు, గట్టిగా వేసుకుంటది. కళ్యాణ్ దగ్గర ఆన్సర్ లేదు, ఆన్సర్ లేక అరగంటగా బిహేవ్ చేసాడని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది అన్నది ఈ రోజు ఎపిసోడ్ చూసాక ఖచ్చితంగా వేస్తాడు ఎపిసోడ్ లో, అప్పుడు మాట్లాడుకుందాం. మళ్ళీ వచ్చేసి కళ్యాణ్ కోసం తనూజ ఏమంటదంటే, వీడి కోసము నేను ఆ రోజు వీడిని సేవ్ చేసి నేను డేంజర్ జోన్ లోకి వెళ్ళాను, డేంజర్ జోన్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నన్ను సేవ్ చేసే ఛాన్స్ వచ్చి ఆ పూల్ టాస్క్ పెట్టారు కదా, పూల్ టాస్క్ పెట్టినప్పుడు ఎవరిని సేవ్ చేయాలి, ఎవరి కోసం ఆడాలి, నేను తన్ని సేవ్ చేసి నేను డేంజర్ లోకి వెళ్ళాను కదా, అప్పుడు కళ్యాణ్ నా కోసం ఆడాలి కదా, నా కోసం ఆడకుండా శ్రీజ కోసం ఆడాడు, అప్పుడు నాకు నాన్న మాత్రమే సపోర్ట్ చేశారు అని చెప్పేసి చెప్తుంది. అయినా కూడా నేను పట్టించుకోలేదు, ఇప్పుడేమో నన్ను నామినేట్ చేయాలనుకున్నాడంట. నాకు ఏమో ఆ రోజు అందరూ వర్స్ట్ ప్లేయర్ ఆ వీక్ అంతా జరిగిన టాస్కుల్లో కళ్యాణ్ వర్స్ట్ అన్నారు కదా, నాకు బెస్ట్ ఇచ్చి తనకి వర్స్ట్ ఇచ్చారు, అయినా కూడా నేను కళ్యాణ్ని సపోర్ట్ చేసుకుని కళ్యాణ్ని సేవ్ చేశాను, అలాంటి కళ్యాణ్ ఈ రోజు నన్ను నామినేట్ చేసి బయటికి పంపాలనుకున్నాడు అని బాధపడుతుంది. తనుజ బాధలో అర్థం ఉంది. అండ్ ఇంకా ఏమంటదంటే, లాస్ట్ లో కూడా నన్ను తొక్కేసి వాడిని కెప్టెన్ చేశారు, లాస్ట్ లో వీళ్ళిద్దరు మిగిలారు కదా, అప్పుడు కూడా నన్ను తొక్కేసి వాడిని కెప్టెన్ చేశారు, అలాంటప్పుడు అసలు వీడికి ఏమున్నాయి పాయింట్స్ నా గురించి మాట్లాడడానికి అని చెప్పేసి అంటాడనమాట. అంటది తనూజ. అండ్ సుమన్ కూడా అప్పుడు ఏదో చెప్తారు సమ్ కళ్యాణ్ గురించి, నాకు
ఆ టైంలో వినపడలేదు ఆ మాటలు, నాకు చాలా స్లోగా వినిపించాయి. ఆ మైక్స్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. అప్పుడు కూడా అంటే సుమన్ను అండ్ దివ్య వీళ్ళతో మాట్లాడుతుంది. అప్పుడు సుమన్ కూడా ఏదో అన్నారు. మీకు ఎవరికైనా ఆ మాట అర్థమైతే కింద కామెంట్ చేయండి. కళ్యాణ్ గురించే ఏదో అన్నారు ఆయన. సో ఇది ఒకటైంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కూడా చెప్తారు. అది ఎవరి గురించి అన్నదో అర్థం కాలేదు, కానీ దివ్య చెప్తుంది ఎవరితో, సుమన్తో, నీ కోసం తను నీ కోసం ఎవరు, రమ్య కోసమా ఆయేషా కోసమో తెలియదు, కానీ నువ్వు బయట పాజిటివ్ ఉన్నావని తెలుసు, అందుకు నీ చుట్టూరు తిరుగుతుంది, అది నువ్వు అర్థం చేసుకో, అర్థం చేసుకుని నువ్వు వాళ్ళ గేమ్లో పార్ట్ అవ్వకు, నీతో నువ్వు ఒక పాజిటివ్గా ఉన్నావని కావాలని నీతో ఉంటున్నారు అని అన్నది దివ్య అంటది. దివ్య చాలా బాగా అనలైజ్ చేస్తుంది. బట్ నాకు ఆయేషా గురించి అన్నదో రమ్య కోసం అన్నదో అర్థం అవ్వలేదు. మీకు అర్థమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఏంటంటే అటు ఇటు తిరుగుతూ చూస్తుంటాను. ఎవరైనా లైవ్ 24 hours కూర్చొని చూడలేం కదా, అలాంటి టైంలో ఇలాంటివి మిస్ అవుతాం అనమాట. సో ఇక్కడ దివ్య సుమన్ గారితో చెప్తుంది, అవునా అని అంటారనమాట సుమన్. అవును నువ్వు గమనించు అని చెప్పేసి అంటది. ఈ డిస్కషన్ కూడా వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడే, ఎవరు తనుజ, దివ్య, సుమన్, వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఇది అవుతుంది అనమాట. ఇంకా తనుజ వర్సెస్ ఇమ్ము వాష్రూమ్ లో ఒక పెద్ద గొడవ అవుతుంది అనమాట. తనుజ ఏమంటదంటే, నీకు నా మీద పాయింట్స్ ఉంటే నువ్వు నన్ను ఫ్రెండ్ అని ఫీల్ అయినప్పుడు నాతో మాట్లాడతావా, లేదా నన్ను నామినేట్ చేసి బయటకు పంపాలనుకుంటావా? అది కూడా సింగిల్ నామినేషన్ అయితే నేను నామినేషన్స్ లోకి ఎక్కడ రాను అని ఇద్దరికి ఛాన్స్ ఇచ్చావు నన్ను నామినేట్ చేయడానికి. రమ్యకి ఇచ్చావు, ఇటు ఇచ్చావు. అంటే లేదు నేను రమ్యకి ఎందుకు ఇచ్చానంటే నీకు ఇచ్చాను కాబట్టి తనకి ఇవ్వకపోతే తను నన్ను అడిగింది, పార్షియాలిటీ ఉంటది, మీ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుని కొట్టుకుంటారులే, మీ పాయింట్స్ మీరు చెప్పుకుంటారులే అని ఇచ్చాను అంటున్నాడు. కాదు, తనూజ ఏదైతే గెస్ట్ చేసిందో బాగా అనలైజ్ చేసుకుంటుంది. తనూజ ఏదైతే గెస్ట్ చేసిందో ఇమ్ము గురించి ఏంటది, నువ్వు ఇద్దరు 2 నామినేషన్స్ నా మీద పడేలాగా ప్లాన్ చేసావు అని, అది కరెక్ట్. ఇమ్ము అలాగే ప్లాన్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్ లో ఏ రేంజ్ లో గొడవ అంటే, అక్కడ అంటది, ఏంటి నువ్వు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు సీరియల్ యాక్టింగ్ చేస్తుంది తనూజ అంటే, యా నాకు కూడా ఎక్కడో కొడుతుంది అన్నావా లేదా అని చెప్పేసి అడిగితే, అన్నాను, ఎందుకంటే ఆ విషయం తీసుకొచ్చిందే నేను, మీ ఇద్దరిది సీరియల్ యాక్టింగ్, నాన్న నాన్న అని పిలవడం నాకు సీరియల్ యాక్టింగ్ లా అనిపించింది, ఆ సీరియల్ యాక్టింగ్ అని పేరు పెట్టింది కూడా నేనే, అదే వాళ్ళు అడిగితే నేను అవును అన్నాను అంటే, అప్పుడు తనూజ తెలిసింది కదా, ఇప్పుడు తెలిసింది, ఓహో సీరియల్ యాక్టింగ్ అన్నావని. కానీ నేనేమంటానంటే, ఇదే ఏమో అమ్మ అమ్మ అని చెప్పేసి సంజనాతో తిరుగుతున్నాడు కదా, మరి నువ్వు ఆల్రెడీ ఒకరితో బాండ్ పెట్టుకుని అమ్మ అమ్మ అంటున్నప్పుడు వేరే వాళ్ళని సీరియల్ యాక్టింగ్ అని ఎలా అంటావు? ఇది నా క్వశ్చన్. నువ్వెవరితో బాండ్ పెట్టుకోకు, మరి నీకు ఎలా తెలుసు అది సీరియల్ యాక్టింగ్ అని చెప్పేసి నువ్వు ఎలా చెప్పగలవు? అంటే నువ్వు కూడా అమ్మ అమ్మ అని పిలుస్తున్నావు, ఇప్పుడు నీది కూడా సీరియల్ యాక్టింగ్ అని అనుకోవాలా? అండ్ ఈ రోజు చాలా సార్లు సంజనాన్ని నామినేట్ చేసినా పర్లేదని కళ్యాణ్తో అన్నావు, అండ్ సేవింగ్ ఆప్షన్ ఏమో ఆయేషాని సేవ్ చేయాలని డీల్ పెట్టుకున్నావు, మరి అదేదో సంజనాన్ని సేవ్ చేయాలని డీల్ పెట్టుకోవచ్చు కదా. సో ఆడియన్స్ లో ఈ డౌట్స్ అన్ని వస్తాయి రావా? వస్తాయి కదా. అంటే ఇక్కడ నువ్వు ఒక రిలేషన్, ఒక బాండ్ పెట్టుకొని తను పెట్టుకున్న బాండ్ కోసం చేయదు కదా, సీరియల్ యాక్టర్ అని అనొద్దు కదా. నువ్వు కూడా పెట్టుకున్నావు, పెట్టుకోకుండా అంటే అర్థం ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఇమ్ము ఏమంటాడంటే, నీ కోసం స్టాండ్ తీసుకోలేదని చెప్పావు, ఆ రింగ్స్ టాస్క్ లోనేమో ఇక్కడ ప్రాపర్ పాయింట్ పెట్టాడు. ఇమ్ము ఏమంటాడంటే, నీ కోసం స్టాండ్ తీసుకోలేదని చెప్పావు, బట్ ఆ రింగ్స్ టాస్క్ అయినప్పుడు నాకు ఎమ్ము ఒక్కడే సపోర్ట్ చేశాడని ఎందుకు అన్నావు? ఇమ్ము ఏమంటాడంటే, అండ్ పూల్ టాస్క్ లో కూడా నేను చాలా సేఫ్ గా ఆడాను, తనూజ దాంట్లో వేయలేదు, ఎందుకంటే తన మీద కన్సర్న్ ఉంది కాబట్టే కదా, లేదంటే నేను మా అమ్మని గెలిపించుకోవడానికి నేను తనూజ దాంట్లో వేసేసేవాడిని కదా. అంటే ఎందుకు నువ్వు ఒకసారి వేయడానికి వచ్చావు కదా అని చెప్పేసి తనూజ అంటది. లేదు నేను రాలేదు, ఫస్ట్ బర్నీ గారు వచ్చారంటే దివ్య అంటది, ఎస్ తను రాలేదు, ఫస్ట్ బర్నీ గారే వచ్చి ఇక్కడ వేశారు సంజన గారు దాంట్లో అని చెప్పేసి దివ్య కూడా అంటది అనమాట. దివ్య ప్రాపర్ గా మాట్లాడింది. ఇక్కడ దివ్య సిచ్యువేషన్ ఏంటో చెప్పనా, వీళ్ళిద్దరూ కొట్టుకుంటారా, ఎవరు తనూజ అండ్ ఎమ్ము కొట్టుకుంటారా, వీళ్ళిద్దరూ కొట్టుకుంటా వీళ్ళు డైరెక్ట్ మాట్లాడుకోరు, అక్కడ తనుజ దివ్య కూర్చుని ఉంటది, వీళ్ళిద్దరూ ఆమెతో చెప్పుకుంటారు, ఆ మధ్యలో కూర్చొని తల ఊపుతా ఉంటది అనమాట. సో ఇది నాకు ఫన్ అనిపించింది, మధ్యలో ఆ పిల్ల బలైపోయింది అని చెప్పేసి ఇద్దరు వాళ్ళ పాయింట్స్, తనేమో తను చెప్పుకుంటది, ఏమో చాలా గట్టిగా అయింది గొడవ. ఈ రోజు అదే ఉంటది, మన ప్రోమోలో కూడా అదే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో మాట అడుగుతుంది మళ్ళీ దివ్య, ఎవరిని ఎమ్ముని, మీరు ఎంత
నామినేట్ చేయాలని ఉన్నప్పుడు ఎందుకు మీరే నామినేట్ చేయొచ్చు కదా, ఎందుకు కళ్యాణ్కి ఇవ్వడం? ఇక్కడ అందరూ ఉంటారు, ఆల్మోస్ట్ సగం ఆడియన్స్ సగం కంటెస్టెంట్స్ బాత్రూమ్ లో ఉంటారు, ఈ గొడవ అయ్యేటప్పుడు కళ్యాణ్ అందరూ ఉంటారు. సో దివ్య అడుగుతుంది, మీకు పాయింట్స్ ఉన్నప్పుడు మీరే నామినేట్ చేయొచ్చు కదా, కళ్యాణ్కి ఇచ్చి కళ్యాణ్తో ఎందుకు నామినేట్ చేయాలనుకున్నారు అని చెప్పేసి దివ్య అడిగితే అంటాడు, లేదు నా దగ్గర ఒకటే పాయింట్ ఉంది, తన దగ్గర ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అని అంటున్నాడు. అది అర్థం లేని వాదన. నెక్స్ట్ వచ్చేసి దివ్య అనమాట. దివ్య ఏమంటదంటే నెక్స్ట్ వచ్చేసి దివ్య నాకు ఒక విషయంలో నచ్చింది. ఎందుకంటే దివ్య ఆయేషాని నామినేట్ చేసింది కదా, దానికి రీజన్ ఏమని చెప్తా తెలుసా? నేను ఆయేషాని నామినేట్ చేయడానికి మెయిన్ రీజన్ తన మాటలు నాకు నచ్చట్లేదు, ఆ బిహేవియర్ నచ్చట్లేదు, అండ్ రీతుతో ఏదైతే నామినేషన్ జరిగిందో ఆ నామినేషన్స్ టైంలో ఆయేషా రీతు అన్న మాటలు నాకు నచ్చలేదు. అది కూడా ఒక రీజన్ నామినేట్ చేయడానికి అందే. నాకు దివ్య సూపర్ అనిపించింది. అంటే తెలుస్తుంది తనకి ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్నది బాగా అనలైజ్ చేస్తుంది. అలా అనలైజ్ చేయగలదనే మనం ఆ అమ్మాయిని హౌస్ లోకి పంపాము. అది ఈ రోజు నామినేషన్స్ లో చాలా ప్రూవ్ చేసుకుంది దివ్య. ఇక్కడే మాట్లాడుతుంది. సో నేను ఇందాక అన్నాను కదా, ఆయేషాన్ అన్నదా రమ్యాన్ అన్నదా అని, రమ్యాన్ కాదు ఆయేషానే అన్నట్టున్నది. సో ఇక్కడ ఇలా మాట్లాడితేనే నేను ఎందుకు ఆయేషాన్ని నామినేట్ చేశాను అంటే రీతుని ఇలా అనడం నాకు నచ్చలేదు అని చెప్తూ అప్పుడు అంటది అనమాట, ఇలాగా కావాలని నీతో ఉంటుంది, నువ్వు బయట పాజిటివ్ అని అంటుంది. సో తిను రమ్యాన్ కాదు ఆయేషానే అంటుంది అనమాట. సో అది అని అనిపించింది నాకు. ఒకవేళ కాదంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది చూద్దాము, ఎపిసోడ్ చూసి క్లారిటీ తెచ్చుకుందాం ఇంకోసారి అని అనుకున్నా. సో ఇక్కడ ఏమంటదంటే, వీళ్ళు ఈ పిల్స్ టైంలో వరుసగా నిలబడతారు కదా, ఆ నిలబడినప్పుడు లైవ్ లో నేను చూశాను, ఎవరో గుర్తురాట్లు ఇస్తాను, ఆయేషానా రమ్య అని రామును తోసేసి మరి వేరే చోట ఉన్న సుమనన్న ఎక్కడుంటే సుమనన్న పక్కనే నిలబడుతుంది అన్నది ఎవరో ఒకసారి గుర్తు చేసుకోండి. నేను ఎపిసోడ్ చూసి ఆ తర్వాత రివ్యూ చేద్దాం అనుకున్నా, క్లారిటీ తెచ్చుకుని చేద్దాం అనుకున్నా, మర్చిపోయాను. సో అది వేరే వాళ్ళని వేరే చోట ఉన్నా కూడా, అంటే సుమనన్న ఎక్కడుంటే అక్కడే వచ్చి నిలబడుతుంది, అంటే సుమనన్న పాజిటివ్ వెళ్ళాడు బయట అని కావాలని సుమనన్న పక్కన నిలబడుతుంది అని అంటారనమాట. ఒక్కసారి మీరు చూసి కన్ఫర్మ్ చేసుకోండి, లేదా నేను నెక్స్ట్ వీడియోలో అయినా కన్ఫర్మ్ చేస్తాను, నాకు గుర్తురాట్లేదు ప్రాపర్గా. నేను లైవ్ లో చూసాను, నిజంగా ఇదైతే జరిగింది. వచ్చి సుమన్ అయితే తన ఆయేషా గురించా రమ్య గురించా అన్నది నాకు క్లారిటీ రాలేదు, చూసి చెప్దాం అనుకున్నా, మీకు మర్చిపోయాను, నేను డైరెక్ట్ రివ్యూలోకి వచ్చేసాను. ఇమ్ము అంటాడు, నేను కళ్యాణ్కి ఎందుకు ఇచ్చాను అంటే తనకు అసలు ఏం పాయింట్స్ ఉన్నాయి, ఏ పాయింట్స్ కోసం తనుజాని నామినేట్ చేయాలనుకున్నాడో నేను వినాలనుకున్నాను, అండ్ నామినేట్ చేస్తే ఆడియన్స్ కూడా వినాలనుకుని ఉండేవారు. సో అది నా పాయింట్ కళ్యాణ్కి ఇవ్వడం అని చెప్పేసి అంటాడు. ఈ పాయింట్ ఓకే, ఈ పాయింట్ వినడానికి కరెక్ట్ గానే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ అండ్ ఆయేషా లోపల ఏమైనా మాట్లాడుకుంటారంటే, తనుజ ఈస్ వెరీ వెరీ ఫేక్, ఒకరితో ఫైట్ చేసుకుంటుంది, మళ్ళీ వెంటనే అంత క్లోజ్ అయిపోతుంది, నేనైతే అలా ఉండను, నేనైతే అలా ఉండలేను అని చెప్పేసి గౌరవ్ అంటాడు. అప్పుడు ఆయేషా అంటది, తెలుస్తుందిలే జనాలకి, నెమ్మదిగా తెలుస్తుంది తనుజ ఫేక్ అని. సో ఈ డిస్కషన్ వీళ్ళ మధ్య జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ ఇంకో మాట అంటాడనమాట, నాకు తనుజ మీద తల మీద చేయడం ప్రాబ్లం అయింది అని అంటున్నారు కదా, నేను అలా ఎందుకు వేసేదాన్ని అంటే, నాకు అలాగా తల మీద చేసి అలా అన్న నాకు సరదాగా అనిపించేది, అండ్ తనుజ కూడా నన్ను అలా అన్నప్పుడు అలా కుక్క పిల్ల అని చెప్పేసి చెయ్యిని ఇలా తీసుకునేది. సో నేను అక్కడ తను కన్వీనియంట్ ఫీల్ అవ్వట్లేదని నాకు అనిపించలేదు, నేనేదో సరదాగా అనేదాన్ని, తనేమో నన్ను కుక్క పిల్ల అని చెప్పేసి ఇలా తీసేది. మేబీ ఈ పాయింట్స్ ఏమన్నా నామినేషన్ లో పెట్టాలనుకున్నాడో ఏమనుకున్నాడో, కనీసం నామినేషన్ లో పెట్టినా ఏమనుకున్నాడో తెలుసుండేది మనకి. ఒకటి ఏమో పెడతాడని తెలిసింది, నామినేట్ చేయాలని తెలిసింది, చేస్తాడు అని తెలిసింది, చెయ్యలేదు. మనకి ఎక్కడైనా ఏ పిల్లోడు ఎందుకు నామినేట్ చేయాలనుకున్నాడు, ఎందుకు చెయ్యలేదు, నామినేట్ చేయాలనుకోవడం తప్పు, ఇవన్నీ మన మైండ్ లో ఉన్నాయి. అసలు ఫస్ట్ తను నామినేషన్ చేసి ఆ పాయింట్స్ పెట్టినా మనకి ఏమన్నా క్లారిటీ వచ్చేదేమో, ఆ నామినేషన్ చేసినా అయిపోయేది. సో అది నేను తల మీద సరదాగా అనేవాడిని ఇలాగా కుక్క పిల్ల అని అనేది. అండ్ నేను ఎందుకు తనుజాకి దూరంగా ఉంటున్నాను అంటే, రివైండ్ చేసుకుంటున్నా ఏ విషయంలో నేను అమ్మాయిల పిచ్చిలాగా బయటకు వెళ్ళాను అది ఆలోచించుకుని అని చెప్పేసి మాధురితో చెప్తాడనమాట. ఎప్పుడు మాధురి తిను అండ్ తనుజ ఉన్నప్పుడు తనుజాతో కళ్యాణ్ ఏమంటాడు, అసలు నువ్వు రమ్య మాట్లాడుకున్నప్పుడు నా మాట ఎందుకు వచ్చింది మీ ఫైట్ లో అని అంటాడు కదా. అప్పుడు తనీజ అసలు విషయమే నీదైతే నీ పాయింట్ ఎందుకు రాకూడదు అన్నట్టు మాట్లాడి అక్కడ నుంచి కోపం నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మాధురితో ఈ పాయింట్స్ అన్ని చెప్తాడనమాట. ఇక్కడ ఇంకో మాట అంటది తనూజ, ఏమంటది తెలుసా, నీకు నిజంగా గట్స్ ఉండుంటే నువ్వే నన్ను నామినేట్ చేసేవాడివి, అలాగే నీకు నిజంగా గట్స్ ఉంటే నీ దగ్గర 5 టికెట్స్ వచ్చినప్పుడు ఒక్క టికెట్ అయినా నీ దగ్గర ఉంచుకునేవాడివి. ఆయేషా ఉంచుకుంది కదా, ఒక డైరెక్ట్ నామినేషన్ టికెట్ ఉంచుకుంది కదా, కానీ నువ్వు అలా ఉంచుకోలేదు, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నీకు గట్స్ లేవు అని చెప్పేసి ఎమ్ముని అంటది అనమాట తనూజ ఈ ఫైట్ లో. నెక్స్ట్ ఇక్కడ ఎమ్ము ఏమంటాడంటే, తనూజ చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది అండ్ నిజంగానే సీరియల్ యాక్టింగ్
ఆడుతుంది అనడానికి నేను ఒక ఉదాహరణ చెప్పనా. రమ్య పాయింట్స్ పెడుతుంది కదా, రమ్య పాయింట్స్ చెప్తూ నువ్వు సీరియల్ యాక్టింగ్, నువ్వు ఫేక్, నువ్వు డ్రామా క్వీన్ అంటున్నప్పుడు ఎస్ నేను డ్రామా క్వీన్, ఎస్ నేను ఫేక్ అంటది. నేను ఫేక్ కాదు అని రీజన్స్ చెప్పుకోవచ్చు కదా, నేను డ్రామా క్వీన్ కాదు అని రీజన్స్ చెప్పుకోవచ్చు కదా. అంటే తన దగ్గర రీజన్స్ లేవు, తనకు కూడా తెలుసు ఎక్కడో తను జస్ట్ యాక్ట్ చేస్తుందని, తను ఫేక్ అని చెప్పేసి అంటాడనమాట. ఈ గొడవ తనుజ ఉన్నప్పుడు కదా, తనుజ వెళ్ళిన తర్వాత దివ్యతో అంటాడనమాట. రమ్య విషయంలో రమ్య పాయింట్స్ కి ఎందుకు ఆన్సర్ ఇవ్వలేకపోయింది, ఆన్సర్ ఇవ్వకుండా ఓకే నువ్వెవరు నన్ను అడగడానికి అంటది, కానీ ఆన్సర్ చెప్పొచ్చు కదా మరి, తన దగ్గర నిజంగా పాయింట్స్ ఉండి తన కరెక్ట్ గా ఉండి తన జెన్యూన్ అయితే అని చెప్పేసి అంటాడనమాట. ఈ మాటలన్నీ నాకు ఏమనిపించింది అంటే, నిజంగా ఎమ్ము గనక తనుజాని డైరెక్ట్ నామినేట్ చేసి ఈ పాయింట్స్ అన్ని పెట్టి ఉండుంటే ఎమ్ముకి ఈ రోజు కూడా ఖచ్చితంగా ఫ్యాన్ బేస్ పెరుగుండేది. చాలా మిస్టేక్ చేశాడని నాకు అనిపించింది. సో అది మిడ్ నైట్ టాక్స్ లో ఇప్పటి వరకు జరిగింది ఇదనమాట. సో మీరు మిడ్ నైట్ టాక్స్ చూసి ఉండుంటే మీ ఒపీనియన్ ఏంటంత ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా మర్చిపోకండి. టాటా.